ఎడారి మతం అని ఎలా చెప్పారు? ఎడారిలో పుట్టింది కాబట్టి. ఇక్కడ నదులున్నాయి, గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. ఇంత గొప్పది భరతమాత. ఇంత గొప్ప మతం, ఇంత గొప్ప సాంప్రదాయం ఉన్న ఈ భరతమాతకి వేరే మతస్థులు రావడం అనేది ఎలా జరిగింది? దీనికి కారణం, ప్రధాన కారణం మన దోషం. ఎందుకంటే మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య, తర్వాత అతిథి దేవో భవ, అక్కడ దెబ్బ కొట్టింది. మనం అందరూ అతిథులే అనుకుని ఈ జాతి తక్కువ వాళ్ళని పోన్లే వ్యాపారం చేసుకుంటామంటే స్థలం ఇస్తే వాడు అలా 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 ఆక్రమించి, ఒకడు 700 ఏళ్ళు, ఒకడు 300 ఏళ్ళు, అలా ఈ దేశాన్ని మొక్కలు చేస్తూ, ఈ ధర్మాన్ని నాశనం చేస్తూ, దేవాలయాలను ఆక్రమిస్తూ